నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ రామ్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉన్నట్లుగా థ్రెట్టింగ్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులోని వాస్తవాలు అవాస్తవాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే సార్. ఇట్లా వాస్తవాలు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏముందండి, గతంలో కోడికెత్తేవారు, మొన్న ఎలక్షన్స్ ముందు గొలకరాయి, ఈ పొగిలి పర్యటన ఇవన్నిట్లో రాళ్ళు వేయడం అన్నీ చూసాం కదా. తర్వాత హెలికాప్టర్ అక్కడ దిగ్గానే రాప్తాల్లో అక్కడ జరిగిన అంటే పోలీస్ ప్రొటెక్షన్ పాపం వాళ్ళు ఏం చేస్తారంటే పికెటింగ్ లిస్ట్తో ఎక్కడికక్కడ నిలురుద్దామని చూస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజల్ని వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? రెండో విషయం, దీనికి గౌరవ న్యాయస్థానం రేపెల్లుండిలో ఒక వెరిడిక్ట్ ఇస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఆయనకు ఒక రోప్ పార్టీ ఇచ్చి ప్రాపర్ డైరెక్షన్స్లో ఆయన్ని పర్యటనలకి వాటికి చూడమని చెప్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆయనకి జెడ్ ప్లస్ ఉన్నా సరే రోప్ పార్టీ అయితే ఉండట్లేదు. సో ఈ గత 4-5 పర్యటనలు మీరు రాజ్యాంతం గమనిస్తే రోప్ పార్టీ లేకుండా వెళ్తున్నారు. సో ఏ ప్రమాదం ఎటు నుంచి జరుగుతుందో తెలియదు. తర్వాత ఈ మొన్న రీసెంట్ పాస్ట్లో అతను సింగయ్య చనిపోయిన మరణాన్ని అతని మీద ఆపాదించి లేనిపోని బొంబార్డింగ్ చేసి మార్కెట్ని అంతా భ్రష్టు పెట్టిస్తారు. ఒక పక్క కోర్టు ఏ విధంగా ప్రతిస్పందించిందో, కోర్టు ఏ విధంగా మాడిందో వీళ్ళకి చర్చలకు కూడా అనవసరం. ఆ విషయంలో జడ్జి గారిని కూడా వదలకుండా అవహేళన చేస్తుంటే నిన్న బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చింది గౌరవ హైకోర్టు. థ్యాంక్స్ ఫర్ మేజిస్ట్రేట్స్ అందరికీ కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన విషయాల్లో కానీ భావ ప్రకటనలో కానీ ఏది పడితే అది అనవసరంగా రిమాండ్లు ఇస్తే ఊరుకోమని చెప్పేసింది. అండ్ ఇట్ విల్ కాజ్ సివియర్ కాన్సిక్వెన్సెస్ అని మేజిస్ట్రేట్లకు కూడా బ్రహ్మాండమైన సర్క్యులర్ ఇచ్చింది. సో ఈ ఉదంతాలన్నీ పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇప్పుడు మొన్న అదే చిత్తూరు పర్యటన ఉంది, మామిడికాయ రైతులది, ఇవన్నిటినీ కూడా ప్రజెంట్ ఏంటంటే అక్కడ గౌరవ ఐజీ గారు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పర్యటన 10వ తారీఖు లోపల ఉంది, 10వ తారీఖు తర్వాత పెట్టుకోమని చెప్పారు. ఈ లోపల కోర్టు తీర్పు కూడా వస్తే ఖచ్చితంగా ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్ చిత్తూరుది అది ఏదో విధంగా ఇచ్చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు గతంలో గమనిస్తే కూడా చిత్తూరు పర్యటనలో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తిరుపతిలో పోలీస్ ప్రొటెక్షన్ లేక ఆ స్టాంపేడ్ జరిగి ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ దైద్రానికి టీటీడీ చైర్మన్ కూడా తానా సభల్లో కూర్చున్నాడు అక్కడ ఆయన. సో ఖచ్చితంగా ఈ పోలీస్ పికెటింగ్ అంతా చంద్రబాబు గారి చుట్టే ఉంటుంది. నాట్ లెస్ దెన్ 2000 పోలీస్ పికెటింగ్ ఉంటుంది అక్కడ చీఫ్ మినిస్టర్ గారి పర్యటన అంటే. గ్యారంటీగా సర్కమ్స్టాన్సెస్లో పోలీస్ వ్యవస్థ ఇంకోళ్ళు ప్రొవైడ్ చేయలేరు కదా. ఐజీ గారు ఆ చిత్తూరులో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అకామిడేట్ చేయాలి. సో ఇవన్నిట్లోనూ ఆల్రెడీ ప్రాణహాని ఉన్న వ్యక్తికి లేనిపోయిన తలకాయ నొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి? అంచేత అందుకే అభ్యర్థించారు 10వ తారీఖు తర్వాత మీరు ఎప్పుడైనా పర్యటన పెట్టుకోండి సార్, మాకే అభ్యంతరం లేదు. దట్ విల్ హ్యాపన్ ఎనీవే. రైట్. అంటే ఒక బ్యాచ్ దిగారు ఆంధ్రప్రదేశ్లో అనే వరకు వచ్చింది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసేంత అంటే ఎవరికి ఉంటుంది సార్? ఏముందండి, ముఖ్యమంత్రి గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి వస్తున్నప్పుడు అలిపిరిలో నక్సలైట్లు దాడి జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ లేదా? ఇప్పుడు ప్రొఫెషనల్ షూటర్స్ ఉంటారు, ఎక్కడో స్టెఫర్ షూటర్ ఉన్నా ఎరి చేసి కొడితే అన్నీ జెడ్ ప్లస్లు ఇవన్నీ ఉత్తనేస్తారు వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి ఆయన మీద అయితే కంటిన్యూస్ థ్రెట్ అయితే ఉంది అన్ని రకాలుగాను. అంటే అన్ని రకాలుగా అంటే ఏ రకంగా సార్? ఏ రకంగా అంటే అన్ని రకాలుగాను. బయటకు వస్తే రాళ్ళు వేసి కొడుతున్నారు, జనాల్లో ఉంటే కత్తిచ్చి పొడిచారు. ఎయిర్పోర్ట్లో దాంట్లో జరగడం అంటే చిన్న విషయమా? ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ? మనైతే తడి అసలు లోపలికి వెళ్ళినవారు. అది ఎలా జరిగిందో అద్భుతాలు జరిగిపోతాయి అంతే. అంటే దాన్ని ఇప్పుడు డ్రామాగా చిత్రీకరించే. ఎలా డ్రామా చిత్రిస్తారు? ఎవడన్నా నీకు కత్తెట్టి పొడుస్తాను డ్రామా అంటవా? అది పొరపాటు జపం మీద గుచ్చుకుంది, అదే కడుపులోనే ఎక్కడ తగిలితే కోడికత్తి సీరియస్ అనుకోండి ఏంటవుద్ది అంటే కాదు. ఆ రోజు పరిస్థితుల్లో ఒకసారి గమనించండి. ఇదే ఏబీ వెంకటేశ్వర గారు 45 నిమిషాలు లేట్కి వెళ్ళారు సీఎం గారి కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్కి. 45 నిమిషాల తర్వాత వెళ్ళి ఫస్ట్ ఎగేసుకుని వెళ్ళి పరామర్శించింది ఎవరు? కోడికత్తి సీన్ కండి ఈయనే కదా. అయ్యా ఆ కోణంలో మీరేం అడగరేడు ప్రశ్నలు వినరా చూడరా లేకపోతే వార్తలు. అయితే నెల్లూరు పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు చిత్తూరుకి ఇస్తున్నారు అనే దానికి నెల్లూరుది క్లియర్ అండి. స్కూల్కి 3 కిలోమీటర్ల దూరంలో స్కూల్ రోడ్లోంచి వెళ్ళాలి ఆయన. అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది పోలీస్ బెటాలియన్ దగ్గర. అదైతే 3 కిలోమీటర్లు నెల్లూరు ఉంచడం పోలీస్ సామర్థ్యం కాదు. ఎందుకంటే 3 కిలోమీటర్లు కానవ వెళ్ళింది అనుకోండి అయింది. ఎంతమంది జనాలు వస్తారు రోడ్డు మీద తెలుస్తుంది కదా. అలాగే నెక్స్ట్ నేషనల్ హైవే దగ్గరలో బైపాస్లో ఇస్తున్నారు. హైవే దిగ్బంధం అయిపోతే ఎవరు క్లియర్ చేస్తారు ట్రాఫిక్? ఈ 2 కాదన్నారు. 3 ఆ తొప్పలో పొదల మధ్యలో హై టెన్షన్ వైర్లోనే అక్కడ ఇస్తా ఉన్నారు. ఎవడైనా ఆల్రెడీ ప్రాణహాని ఉన్నాడు ఎవడైనా తీసుకెళ్ళి అక్కడ దింపుతారా? మొన్నే కదా హెలికాప్టర్ పైలట్ చెప్పాడు చాలా రిస్క్ ఉంది, ఐ కెనాట్ టేక్ ద ఫ్లైట్, దట్స్ వై వి అవాయిడెడ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు కదా క్లారిటీగా. మరి ఏది ముందు వెనక లేకుండా తపేలా ఛానల్ న్యూస్ చూస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి బుర్ర సెలక్కుని పెట్టుకుని వస్తున్నారు అక్కడికి వార్తలు చదవడానికి.
పూర్వపరాలు ఏ పరాలు అన్నీ మర్చిపోయి గుడ్డ చీళ్ళు పడినట్టు వార్తలు చదువుకొని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దామని కూర్చుని ఉన్నారు. చేసుకోమని ఎవరికి నష్టం? కాన్సిక్వెన్సెస్ మీరు నేను కదా గౌరవ న్యాయస్థానాలు పరిగణిస్తున్నాయి. కారులో ఉన్నాడు మీద కేసు ఎందుకు పెడతారు అసలు? అవడం ఏంటి? అభియోగం అబ్బడ్డాడు ఏమైనా అర్థం ఉందా? కారులో ఉన్న మీద కేసు ఎలా పెడుతున్నారని గౌరవ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసి అడుగుతుంటే ఆ వీడియో మీకు ఎక్కడ వచ్చింది ఏంటి చెప్పండి అంటే మంగళవారం కాదండి ఇంకో 2 వారాల టైం ఏమన్నా వీళ్ళు అడుక్కుంటుంటే పక్కన అవన్నీ మర్చిపోయి వీళ్ళు రాసేస్తాడు కథలు అరికథలు. సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఏమీ ఉండవు సర్కమ్స్టాన్సెస్. ఏదో అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయ్యాక మనం ఏం చేయలేమండి. అది ఉన్నట్టు చూసి చెప్పడం ఎంతకన్నా ఇంకేం లేదు. ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ అవుతున్నాయి అనవసరంగా. ఆయనకి కనుక ఇదే టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చి పందాయిస్తే ఏ తలకమాసినోడు ఏ పనికి మనల్ని పని చేసినా అనవసరంగా అందరం బాధపడాలి. ప్రభుత్వం కూడా క్షమించింది ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకో వీళ్ళు అలర్ట్ అయ్యారంటారా? ఏడు చేస్తారు అలర్ట్. ఆల్రెడీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రోప్ పార్టీలు పట్టుకుని నాయకులందరూ వాళ్ళే పట్టుకుని వస్తున్నారు ప్రతి దగ్గర. అంతకన్నా ఇంకేం అవుతారు వాళ్ళు? ఇప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుందండి. ఇంటెన్షనల్గా కనబడుతున్నాయి కదా మీకు. ఆయన సెక్యూరిటీ అన్న దగ్గర ఏం చెప్తున్నారు? 100 మంది వెళ్ళమంటే ఎంతమంది వెళ్తున్నారు? ఎందుకు నువ్వు ఆపు? బ్యారికేడ్లు పెడితే ఆపగలిగావా? పోలీస్ వ్యవస్థ ఇమ్మెన్స్ ప్రెషర్లో వర్క్ చేస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ చూడండి. ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సెలవుల మీద పోతున్నారు ఈ లిక్కర్ స్కామ్లో. ఇది ఎందుకు చూస్తున్నారు కదా సిట్ 2 ఆఫీసర్లు లాంగ్ లీవ్లు వెళ్తారు చూడండి దగ్గరలో. అప్పుడు మాట్లాడదాం కూర్చుని. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్దర్గా పర్యటించబోతున్నారు. ఆయన పాదయాత్ర కూడా ఉండబోతా ఉందంటున్నారు. అంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది తక్కువ ఉండొచ్చు కానీ అంటే ఎక్స్ట్రాగా ఎవరో వచ్చి ఒకసారి కొన్ని రాష్ట్రాల నుంచి దిగి ఇంత బ్యాచ్ లాగా ఏంటి డ్రామా ఇది అని సోది కబుర్లు ఎవడో సినిమాలు అలా మన నెల్లూరులో ఒకటి లేపేశారు చూడండి. ఇంటికి వెళ్ళి 50 పైన కత్తిపోట్లు పొడిచి. అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ స్థాయి జెడ్+ ఉన్న వాళ్ళని బేర్ మినిమం ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అంత ఈజీ కాదు. అతి దగ్గరలో ఇది పోలీస్ వ్యవస్థ కనుక హైకోర్టు డైరెక్షన్స్ కనుక ఫాలో అయిపోతే ఆయనకి పాత పద్ధతిలోనే 650 మంది పైసలకి ప్రైవేటు సెక్యూరిటీలు పెట్టుకుని అంత పని కానిస్తాడు. పాదయాత్ర అప్పుడు అదే చేసాడు కదా. అలాగే ఉంటాయి ఏమవుతుంది. బట్ ఈసారి థ్రెట్ ఉంది కాబట్టి సుమారు ఒక 1000 మంది వరకు వెళ్ళొచ్చు. అదేమన్నా లక్కీ ఫ్యాన్సీ నెంబర్లా సర్కమ్స్టాన్సెస్ బట్టి ఎవడైతే సెక్యూరిటీని అటు చూసుకుంటాడు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేరని మీరు నమ్ముతున్నారు. బట్ మొన్న తాటికాయలు ఇస్తాడు రాళ్ళతో ఇవన్నీ జరిగాయి కదా. ఆయన లేనప్పుడు ఇంటి ముందు ఇస్తారు ఎందుకు ఎట్లా? అదే టైంలో ఏదో బాంబు వేస్తే తాటికేసే ప్లేస్లో అంటుంది. అంటే లైక్ అంత డెలిబరేట్గా తీసుకొచ్చి బాంబులు వేసేస్తానంటే సెక్యూరిటీ ల్యాబ్సెస్ కదా. ప్రభుత్వ బాధ్యత ఎవరిదండి? అదే సార్ చేయమనండి. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. అప్పుడు వ్యవస్థలు ఎలా రెస్పాండ్ అవుతాయో తెలుస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జాగ్రత్త వహిస్తుందంటారా గవర్నమెంట్? ఎక్స్పెక్టేషన్ అంత లేదు. పేరుకే వేలాది మందిని డిప్లాయ్ చేస్తున్నారు కానీ అవుట్కమ్ ఆయన టెరిటరీలో ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు నేషనల్ హైవే బంధించడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చే వాళ్ళని ఆపడానికి ఇలాంటి ప్రయత్నిస్తున్నారు. ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటే ఏదో సామెత ఉంటుంది ఆయన అంటే తెలచేరు ఎందుకని డిస్కషనే ఉండదు. ఆయన చుట్టూ ఉంచకే ప్రాబ్లం అంతా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో అంత లేదు థ్రెట్ అని అంటుంటే బట్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు మాత్రం సెంట్రల్ నుంచి కొంచెం గట్టిగా ఉంది చూసుకోవాలి జగన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది వార్తలు సార్. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి ఐఎమ్ నాట్ రాంగ్ జెడ్+ కేటగిరీలో ఆయనకి ఇంకా ఎన్హాన్స్ చేసి బ్లాక్ హ్యాట్ కమాండోస్ని ఇస్తారు దగ్గరలో. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు ఇస్తే ఖచ్చితంగా అదే కదా. ఓకే సార్ థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.